Hello all, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎస్ఐ అండ్ పీసీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయింది. మరి చాలా అభ్యర్థులు ఇంకా అప్లై చేసుకోలేదు కదా. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, స్టెప్ బై స్టెప్ మనకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చింది. దానిలో పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలో మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. మరి ముఖ్యంగా అప్లై చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, మొత్తం జూలై 29న మనకి 4 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏఎస్ఏ, ఎస్ఏ, పీసీ ఇంకా రిమైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్నింటికి కూడా ఒకే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి. ఇక పార్ట్ 1 అనేది అందరికీ కామన్గా ఉంటుంది. పార్ట్ 2 మాత్రం ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే అప్లై చేయాలి. మరి ఇంకా చూద్దాం ఎలా అప్లై చేసుకోవాలనేది. సో చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి పార్ట్ 1 అయితే అప్లై చేయాలి. పార్ట్ 1 అనేది ప్రిలిమ్స్కి, ఓకే. పార్ట్ 2 అనేది మెయిన్స్కి. మీరు ఈ యొక్క విషయాన్ని మీరు క్లారిటీగా ఉంచుకోవాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్లోకి వెళ్ళండి. మన టీజీపీఆర్బీ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ విధంగా మీకు ఒక మెనూ అయితే కనిపిస్తుంది, ఓకే. ఈ మెనూలో కనిపించినప్పుడు మీకు చూడండి, ఇక్కడ మీకు హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్, ఎస్ ఐ హ్యావ్, లేదంటే నో రిజిస్టర్. ఇక్కడ మీరు ఎస్ ఐ హ్యావ్ అని కొట్టొద్దండి, కేవలం మీరు నో రిజిస్టర్ అని కొట్టండి. అంటే మీరు కొత్తగా అప్లై చేస్తున్నారు కాబట్టి రిజిస్టర్ అవ్వాల్సిందే, ఓకే. రిజిస్టర్ కొడితే మీకు ఏమవుతుంది, మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, విండో అనేది. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి ఇన్ తెలంగాణ డ్యూరింగ్ 2004 to 2024. అంటే 2004 నుంచి 2024 మధ్యలో మీరు తెలంగాణలో చదివారా. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. దీని తర్వాత మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. దాని తర్వాత మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, 2004లో పాస్ అయ్యారా, లేదంటే 5లోనా, లేదంటే 2023లోనా, ఎప్పుడు పాస్ అయ్యారో క్లియర్గా మెన్షన్ చేయండి, ఓకే. ఇంకా క్యాండిడేట్స్ నేమ్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి నేమ్ని మీరు ఇక్కడ ఎలా ఉందో అట్లాగే, ఫర్ సపోజ్ కాకర చిరంజీవి, ఇక్కడ స్పేస్ ఉంటే స్పేస్ మెన్షన్ చేయాలండి మీరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఈ విధంగా మీరు ఏ విధంగా ఉందో అట్లాగే మీరు మెన్షన్ చేయాలన్నమాట. మీరు లేనట్టుగా మెన్షన్ చేసినట్లయితే కనుక రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డేట్, అదేవిధంగా తర్వాత మంత్, మీ ఇయర్ ఫుల్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీరు జెండర్, మేల్ అయితే మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఫీమేల్ చేయాలి. దీని తర్వాత చూడండి, ఆర్ యు ఏ లోకల్ ఆఫ్ తెలంగాణ స్టేట్, మీరు తెలంగాణ స్టేట్ సంబంధించిన అభ్యర్థి. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి, ఓకే. ఇందులో తర్వాత మీ కమ్యూనిటీ, అంటే ఇక నో అంటే ఎవరు, మరి మన ఏపీ అభ్యర్థులు అయితే ఇక్కడికి వస్తారన్నమాట, నాన్ లోకల్ కిందకి, ఓకే. నాన్ లోకల్ కిందకి మీరు వస్తారు. ఇక్కడ మీ కమ్యూనిటీ, మీ క్యాస్ట్, ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ ఆర్ ఓసీ అయితే ఓసీ, మీ కమ్యూనిటీ ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్మిట్ ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ కొడితే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుతుందన్నమాట బేసిక్ డీటెయిల్స్తో. తర్వాత మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, వెరిఫై ఆల్ డీటెయిల్స్. ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ చేసే ముందు మీ అన్ని డీటెయిల్స్ని కూడా మీ ఇచ్చినటువంటి వివరాలను డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నాయో లేవో అనేది. ఎందుకంటే వన్స్ మీరు కనుక సబ్మిట్ చేస్తే నో మోడిఫికేషన్ అనమాట, అంటే మీరు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు. కాబట్టి మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్, అదేవిధంగా మీ హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా మీరు మెన్షన్ చేసి క్లిక్ ఓకే మీద కొడితే మీకు ఒక వెరిఫై అనేది వస్తుందన్నమాట. సో ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు వెరిఫై చేయాలి. తర్వాత చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీషన్ అవుతుంది. సో మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తయిందండి, ఓకే. మీ డీటెయిల్స్తో ఇప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు ఒక రిజిస్టర్ నెంబర్ వస్తుంది, దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ మీ పాస్వర్డ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాస్వర్డ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఓకే.
ఓకే, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అనేది మీకు యూజర్ నేమ్ అయితే అవుతుందన్నమాట. చూడండి, మీ మొబైల్ నెంబరే మీ యూజర్ నేమ్ అవుతుంది, మీ డేట్ ఆఫ్ బర్తే మీ పాస్వర్డ్ అవుతుందన్నమాట. సో ఆ తర్వాత మీరు ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ అని కొట్టాలి. ఇప్పుడు ఈ లాగిన్లో మీ యూజర్ నేమ్ అంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత మీ పాస్వర్డ్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అవుతారు. ఆ తర్వాత మీరు లాగిన్లో మీ రిజిస్టర్డ్ నెంబరు మీ పాస్వర్డ్ ఎంటర్ కొట్టి మీరు సైన్ ఇన్ అవుతారనమాట. ఈ సైన్ ఇన్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ చూడండి మీ పాస్వర్డ్ని మార్చుకోవాలి, ఎందుకంటే మాన్యువల్గా అందరికీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మీ పాస్వర్డ్ అంటే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. ఇప్పుడు కొత్త పాస్వర్డ్ అయితే మీరు సెక్యూరిటీ పర్పస్ కోసం మీరు ఒక కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ మీరు కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అందులో గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మీ పాస్వర్డ్ అనేది 8 నుంచి 16 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఇందులో ఒకటైతే కంపల్సరీ అప్పర్ అంటే ఒక క్యాపిటల్ లెటర్ ఒకటి ఉండాలి A to Zలో, అదేవిధంగా ఒక నెంబర్ అయితే ఉండాలి. ఇక ఇందులోని మన సింబల్స్ ఉంటాయి కదండి, @ $, ఇట్లాంటి ఏదైనా ఒక సింబల్ అయితే ఉండాలి. ఫర్ సపోజ్ చెప్తాను చూడండి, చిరు @10 అని పెడతాను. సి అనేది ఇక్కడ క్యాప్స్, రిమైనింగ్ HIRU అనేది స్మాల్, @10 అని పెడతాను, లేదంటే 2016 అని పెడతాను. సో ఈ విధంగా మీ పాస్వర్డ్ అనేది మినిమం 8 నుంచి 16 క్యారెక్టర్స్ విత్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ అండ్ సింబల్స్ అండ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ అయితే ఉండాలి. మీరు దీని తర్వాత సబ్మిటెడ్ కొడితే మీకు ఏమవుతుందంటే పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కంటిన్యూ టు పే. నెక్స్ట్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవుతారు కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు పోస్టులు అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ పోస్టులు ఉన్నాయో ఇక్కడ PC పోలీస్ కానిస్టేబుల్ సివిల్, అదేవిధంగా ఆర్మ్డ్ రిజర్వ్డ్, నెక్స్ట్ CPL మెన్కి, PCలో కానిస్టేబుల్ SPF స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, ఫైర్ ఫైటర్ వార్డర్ మేల్కి అయితే రిజిస్ట్రేషన్ ఫీజు 1200 ఉంది. నెక్స్ట్ ఇందులోనే SI లెవెల్ అయితే SI సివిల్, ఇక AR అందులోనే మళ్ళీ రిజర్వ్డ్లో ఇవి ఒకటి ఉంది. నెక్స్ట్ SPF స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే ఈ పోస్టులు ఉన్నాయి, వీటికైతే 1500 అయితే ఫీజు అయితే ఉంది. నెక్స్ట్ ఇందులో టెక్నికల్ అయితే ఉంటాయి. PCలో మెకానిక్ అయితే, అదేవిధంగా డ్రైవర్కి అయితే ఫీజు 1200 అయితే ఉంది ఈచ్ పోస్ట్కి అండి. ఇక్కడ ఈచ్ పోస్ట్కి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ASI సబ్ ఇన్స్పెక్టర్కి అయితే అందులో 1500 అయితే ఫీజు అయితే ఉంది. మీరు ఇందులో సెలెక్ట్ చేసుకొని మీరు ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. ఓకే, చూడండి ద టోటల్ ఫీ అనేది ఏదైతే ఉందో మొత్తం అంతా కదా మీకు కలిపి అయితే 0 రూపీస్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో మీరు పే చేసేది ఏదైనా సరే మీరు మొత్తం ఒకవేళ మీరు పే చేస్తుంటే మీకు రైట్ మార్క్ వస్తుంది. దాని తర్వాత మీరు కంటిన్యూ టు పే కొడితే మీకు పేమెంట్ అనేది అయిపోతుంది అనమాట. దీని తర్వాత మీకు పేమెంట్ ఎలా ఉంటుందంటే మీరు క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ ఆర్ వ్యాలెట్, UPI ద్వారా మీరైతే పేమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ కార్డ్ నెంబర్ అయితే కార్డ్ నెంబరు, ఇక్కడ మీ ఎక్స్పైరీ డే మీ కార్డ్ ఎక్స్పైరీ డేట్ ఇక్కడ మీరు వేసి మీరు డైరెక్ట్ పేమెంట్ చేసుకోవచ్చు. సో మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ తర్వాత ఈ విధంగా వస్తుంది, ఒక రెఫరెన్స్ ID అయితే వస్తుంది. ఈ విధంగా మీకు ఒక వచ్చిన తర్వాత క్లిక్ టు ఆర్ కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, ఇది చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్, మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, ఇంగ్లీషా, తెలుగా, ఉర్దూవా. సో అందు మీరు చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. ఇప్పుడు మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీ నేమ్ పర్ఫెక్ట్గా క్లారిటీగా ఇవ్వాలన్నమాట. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అదే విధంగా మీ పేరు ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీ ఫాదర్ నేము, నెక్స్ట్ మీ మదర్ నేము. ఇక్కడ ఆల్ అనేవి అన్నీ లెటర్స్ అనేవి క్యాపిటల్లో ఉండాలన్నమాట. ఓకే, స్మాల్ అయితే ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది. ఓకే, నెక్స్ట్ మీ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, మీ ఆధార్ నెంబర్, ఓకే, మీ కమ్యూనిటీ ఏంటి అది మీరు ఇక్కడ చేయాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మీ సిగ్నేచర్ చూడండి, మీ సిగ్నేచర్ అనేది తప్పనిసరిగా 3.5 సెంటీమీటర్స్ విడ్త్ ఉండాలి. హైట్ అనేది 4.5 సెంటీమీటర్స్ అయితే విడ్త్ ఉండాలి, అదే హైట్ ఉండాలి. పైన ఇమేజ్ రావాలి మీ ఫోటో, కింద మీ సిగ్నేచర్ ఉండాలి. సో ఈ విధంగా మీరు ఒక్కసారి అప్లోడ్ చేయాలన్నమాట. ఇవి రెండు వేరువేరుగా కాదు. ఓకే, సో ఇది కూడా JPG ఫైల్ అయితే మీరు
30 to 100 కేబీలు అయితే మీకు ఉండాలన్నమాట సైజ్ అనేది. ఓకే, సో తర్వాత ఇక్కడ మీ ఏజ్ ఎప్పటికీ, మీ ఏజ్ 2026 7th అంటే జూలై మంత్కి మీ డేట్, మీ ఏజ్ ఎంత, జూలై మంత్ ఫస్ట్కి మీ ఏజ్ ఎంత మెన్షన్ చేయండి. తర్వాత మీరు లోకల్ క్యాండిడేట్ అయితే కనుక ఎస్ నో అనేది టైప్ చేయండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని టైప్ చేయండి. ఓకే, ఒకవేళ మీరు కాదంటే ఏ స్టేటో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏపీ అయితే ఏపీని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ 10th క్లాస్లో మీకు ఐడెంటిఫై మార్క్స్ అయితే ఉంటాయి కదా, సో అందులో ఒకటి మెన్షన్ చేయండి. నెక్స్ట్ 2 ఉంటుంది, ఒకటి చేసిన సరిపోతుంది. స్టార్ మార్క్ అంటే తప్పనిసరిగా మీరు అది ఆ బ్లాంక్ని మీరు ఫిల్ చేయాలని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకవేళ స్టార్ మార్క్ లేకపోతే ఆప్షన్ అది. ఓకే, చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ స్టార్ ఉన్న దగ్గర కాలం మాత్రం మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆల్టర్నేటివ్ నెంబర్, మీ ఫాదర్, మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ బ్రదర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇక్కడ మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఇక్కడ ఆప్షన్లు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మీ ఎస్ఎస్సీలో మీ రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ కాదండి, రోల్ నెంబర్ ఏంటో మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటుంది మీ రోల్ నెంబరు, అది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ డిస్టిక్, ఓకే, మీరు ఏ డిస్టిక్లో చదివారో 1st to 7th క్లాస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. డిస్టిక్ 1 నుంచి 7వ తరగతి మీరు ఏ జిల్లాలో చదివారో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఈ టెస్ట్లు కానీ ఎగ్జామ్ కానీ ఎక్కడ ఇద్దాం అనుకున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ ఇచ్చుకోండి అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడో ఆ డిస్టిక్ ఇచ్చుకోండి. అంటే మీ టెస్ట్లు కానీ మీ ఎగ్జామ్ జరుగుతుంది కదా, ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, ఫిజికల్ టెస్ట్లు అవ్వచ్చు, దానికి మీరు ఫస్ట్ ఏ డిస్టిక్లో పెడదాం అనుకుంటున్నారు, ఎక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక జిల్లా ఇవ్వండి. ఫర్ సపోజ్ ఇక్కడ కరీంనగర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ వేరే డిస్టిక్ ఖమ్మం అయితే ఖమ్మం ఇవ్వండి. ఇలా మీరు ఇచ్చిన తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మీద కాదా, నో అయితే నో, ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, ఏజ్ రిలాక్సేషన్. సో ఏజ్ రిలాక్సేషన్ అండ్ రిజర్వ్డ్ అండర్ హోమ్ గార్డ్. డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ లేదా హోమ్ గార్డ్ కేటగిరీ, ఓకే, లేదా ఏదైనా సరే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది మెన్షన్ చేయాలి. ఇది ఒకవేళ మీరు మెన్షన్ చేయకుండా మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే రాదు. ఇఫ్ యూ వాంట్ చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ విల్ బి అలాటెడ్ ఏ సెంటర్ ఎనీ టౌన్ విత్ ఇన్ దేర్ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్లోని ఏదైనా రావచ్చు, ఏ సిటీ అయినా రావచ్చు మీకు. ఓకే, నియర్ బై డిస్ట్రిక్ట్ కూడా రావచ్చు అనమాట. ఇప్పుడు మీ అవైలబిలిటీ బట్టి, ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ బట్టి మీకు రావడం జరుగుతుంది. ఎవరైతే ఎస్సిటి, ఏఎస్ఐ, ఎఫ్బీబీకి లేదంటే పీసీ మెకానిక్ పోస్టులకి, డ్రైవర్ పోస్టులకి ఎవరైతే అలా అప్లై చేస్తారో వాళ్ళకి హైదరాబాద్లో దగ్గరలో అయితే మీకు లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎగ్జామ్ సంబంధించి వీటికి ఎగ్జామ్స్ అవ్వచ్చు, టెస్టులు కావచ్చు, హైదరాబాద్లో లేదా నియర్ బై డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక రిమైనింగ్ పోస్టులకి అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి 2 జిల్లాల్లోనే ఏదో ఒక జిల్లాలో అవైలబిలిటీ బట్టి మీకు అయితే ఒక సిటీని మీకు అలొకేట్ చేస్తారు. నెక్స్ట్ మీ అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. మీ అడ్రస్ ఇక్కడ ఫర్ కమ్యూనికేషన్ మీ పేరు, మీ కేర్ ఆఫ్, నెక్స్ట్ మీ హౌస్ నెంబర్, కాలనీ, లేదంటే మీ విలేజ్, టౌన్, సిటీ, మీ డిస్టిక్, మీ మండల్, నెక్స్ట్ మీ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అని కొట్టండి. ఇలా కొట్టిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఈ కన్ఫర్మేషన్ చూడండి, ఒకసారి మీరు చూసుకొని మళ్ళీసారి ఇది పార్ట్ 1లో మీరు చూసుకొని క్లిక్ ఓకే కొడితే కనుక మీకు ఏమవుతుంది, అప్లికేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇందులో మీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎస్ఐ సివిల్ పోస్టులకి అయితే మీ క్వాలిఫికేషన్, నెక్స్ట్ పీసీ సివిల్ పోస్టులకి అయితే మీ క్వాలిఫికేషన్. ఒకవేళ మీరు ఏఎస్ఐ అప్లై చేస్తే కనుక దానికి క్వాలిఫికేషన్ ఏంటి, పీసీలో మెకానికల్కి క్వాలిఫికేషన్, అలాగే పీసీలో డ్రైవర్కి క్వాలిఫికేషన్. ఇలా మీరు చూస్ చేసుకోండి దేనికి మీరు అప్లై చేస్తున్నారు అనేది, ఆ క్వాలిఫికేషన్స్ మీరు చేయాలి, తప్పనిసరిగా మీరు ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ డిక్లరేషన్ ఒకటి ఉంది. సో మీరు ప్రతిదీ చదివినలా లేదని మీరు టిక్ చేసి మీరు ఏం చేయాలి, అన్నింటిని మీరు అగ్రీ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీ డిక్లరేషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, అన్నీ కరెక్ట్గానే ఇచ్చాను, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఓకే, నా అందరికి నేనే ఇచ్చానని చెప్పి మీరు చేయండి. ఇంకోటి నా బెస్ట్ సజెషన్, మీరే స్వయంగా వెళ్ళి అప్లై చేసుకోండి, సెల్ఫ్గా మీరే అప్లై చేసుకోండి, వేరే వాళ్ళది అప్లై చేయించవద్దు. ఒక 1 hour టైం పట్టినా సరే మీరే దగ్గరుండి నెట్ సెంటర్కి వెళ్ళి లేదా మీ సిస్టంలో మీరే దగ్గరుండి అప్లై చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఎందుకంటే మిస్టేక్ జరగకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే మోడిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి. సో
తర్వాత మీరు అంతా అయిపోయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ పొందిన తర్వాత మీరు కన్ఫర్మేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ చేస్తే మీకు ఏమవుతుంది, ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు ఒకటి వస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ ఏమవుతుంది, అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అయిపోయింది. ఓకే, ఓటీపీ వచ్చిందో సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు అసలైనది ఉంది, మీ ఆధార్ అంటే మీ ఫేస్ని మీరు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ చేయాలన్నమాట. దీనికోసం మీరు ఒకవేళ ఇంటి దగ్గర అప్లై చేసుకుంటే కనుక ఆధార్ ఫేస్ అథెంటికేషన్ యాప్ ఉంటుంది. సో ఈ యాప్ని మీరు ఏం చేస్తారు, డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ని తప్పనిసరిగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫేస్ అథెంటికేషన్ మీరు వెరిఫై చేసుకోవాలి. గాట్ ఇట్, ఇది మీరు మర్చిపోకూడదు, తప్పనిసరిగా ఇది చేయాల్సిందే. ఇది చేయకుండా మీకు అనేది అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. సో ఇది ఎలా చేసుకోవాలంటే చూడండి, క్లిక్ ఆన్ ది బటన్ బిలో అక్కడ క్యూఆర్స్ కోడ్ మనకు ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ మీద కొడితే కనుక మీకు ఏమవుతుందంటే మీకు ఫేస్ అథెంటిక్ యాప్ ఓపెన్ అవుతుంది. ఆ ద్వారా మీరు ఫేస్ని మీరు రికగ్నైజ్ చేయాలన్నమాట ఈ యాప్ ద్వారా. సో ఈ విధంగా మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు స్కాన్ అవుతుంది మీ ఫేస్ అనేది. సో ఈ విధంగా మీరు చూడండి, మీ మొబైల్లో క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి ఈ విధంగా స్కాన్ చేయండి. ఇక్కడ మీ మొబైల్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసి ఈ విధంగా స్కాన్ చేయండి సిస్టంలో మీ అథెంటికేషన్ యాప్ ఓపెన్ చేసి మీకు మీ సిస్టంలో మీకు ఈ క్యూఆర్ కనిపిస్తుంది. దాన్ని ఈ మొబైల్లో యాప్ ద్వారా మీరు స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా కెమెరా ఓపెన్ అవుతుంది. ఆ కెమెరా ఓపెన్ అవ్వగానే మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ ఫేస్ అనేది అథెంటికేషన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. తర్వాత కంటిన్యూ కొట్టండి. గ్రీన్ కలర్లో వస్తేనే మీ పొజిషన్ అని మీ ఫేస్ అనేది కరెక్ట్గా రికగ్నైజ్ అవుతుందని అని గుర్తుపెట్టుకోండి. రెడ్ కలర్లో వస్తే కనుక మీ ఫేస్ కరెక్ట్గా రికగ్నైజ్ అవ్వట్లేదని చెప్పి మీరు మళ్ళీ గ్రీన్ కలర్ వచ్చేంత వరకు మీరు మీ ఫేస్ని కరెక్ట్గా ఉంచాలి. షేక్ అవ్వకుండా చూసుకున్న తర్వాత వన్స్ అయిపోయిన తర్వాత మీరు కంటిన్యూ కొడితే మీకు ఫేస్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. సో చూడండి, ఇక్కడ లాస్ట్లో మీకు ఏమవుతుంది, ద ఫాలోయింగ్ స్క్రీన్ విల్ బి ఆధార్ యాప్ అంటే అప్రూవ్ కావాలని చెప్తుంది. సో అప్రూవల్ తెలిపితే మీకు ఇక్కడ మీ ఫేస్ అథెంటికేషన్ అనేది మీకు పూర్తవుతుంది అనమాట. సో తర్వాత మీరు ఫేస్ వెరిఫికేషన్ చేయాలన్నమాట మీరు. ఓకే, మీ ఫేస్ వెరిఫికేషన్ చేయడం వల్ల మీకు అన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా మీరు పైన ఇచ్చినవి ఈ ఆధార్ ద్వారా రెండు మ్యాచ్ అయితే చూసుకుంటుంది అనమాట. రెండు కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. అందుకని మీ ఆధార్ కార్డుని పక్కన పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో చూడండి, మీ ఆధార్ యాప్లో ఏ విధంగా చేయాలి ఎందుకంటే ఈ ఆధార్ చాలా ఇంపార్టెంట్. మీ కళ్ళని ఒకసారి ఐస్ని బ్లింక్ చేయండి. మీ కెమెరా మీద పెట్టుకుని ఒకసారి బ్లింక్ చేయండి. అప్పుడు క్లియర్గా మీ ఐరిష్ అనేది రికగ్నైజ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో మీకు రికగ్నైజ్ చేసే ఫేస్ అథెంటికేషన్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సెక్యూరిటీ పర్పస్ కోసం. సో ఒక్కసారి బ్లింక్ చేసిన తర్వాత మీకు ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్ అంటే మీ ఆధార్ కార్డ్ అనేది ఆటోమేటిక్గా గవర్నమెంట్కి డిపార్ట్మెంట్కి రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది అనమాట. తర్వాత మీరు ఓకే కొట్టండి. ఇక్కడ ఓకే కొడితే మీకు ఆధార్ అనేది సక్సెస్ఫుల్గా షేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు, క్లిక్ హియర్ వన్స్ మెసేజ్ ఆధార్ షేర్ సక్సెస్ఫుల్లీ అంటే మీకు ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మీ ఆధార్ యాప్లో ఇలా కనిపిస్తుంది. అప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. ఫైనల్గా ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీ ఫోటో వస్తుంది, మీ ఫాదర్ నేము, మొబైల్ నెంబరు, ఈ విధంగా మీకు డీటెయిల్స్తో ఒక ఫామ్ రావడం జరుగుతుంది. ఆధార్లో మీ డేటా, ఓకే, మీ డేటా ఇన్ని కూడా వస్తుంది, మీ అప్లికేషన్ ఫామ్ వస్తుంది, మీ ఫోటో ఇక్కడ వస్తుంది. తర్వాత మీ ఫాదర్ నేము, ఇక్కడ మీ క్యాండిడేట్ నేము, మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇక్కడ తర్వాత మీరు ఓకే కొట్టండి. సో వెరిఫై ది డీటెయిల్స్ షోన్ అబౌవ్ ఫ్రమ్ ఆధార్ అంటే మీరు అథెంటికేషన్ చేసిన తర్వాత ఐరిస్ ఇచ్చిన తర్వాత మీ డేటా కరెక్టా కాదా ఒకసారి చూసుకోండి అని చెప్పి ఒక మెసేజ్ ఇస్తుంది. అది మీకు లేదు ఒకవేళ రాంగ్ ఉందని కనుక క్యాన్సిల్ కొట్టండి, మళ్ళీ చేయండి. లేదు అంటే ఓకే కొడితే మీకు ఈ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. సో ఫైనల్గా మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఇంకా దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లిక్ ప్రింట్ బటన్ అయిపోయిన తర్వాత ఏ పోస్టులకి మీరు అప్లై చేస్తున్నారో సార్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సివిల్కి అప్లై చేస్తున్నారా, లేదంటే ఏఎస్ఐకి అప్లై చేస్తున్నారా, లేదంటే పీసీకి అప్లై చేస్తున్నారా, ఇలా మీకు క్లియర్గా ఏ పోస్టులకు అప్లై చేస్తారో మీకైతే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఎంటైర్ ప్రాసెస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి అవి?
ఒకటి మీ అంతటి మీరే సెల్ఫ్గా మీరు అప్లై చేయండి. నెక్స్ట్ ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎంటైర్ అప్లికేషన్ ప్రాసెస్లో. ఈ ఆధార్ని మీరు చాలా జాగ్రత్తగా ఈ ఆధార్ అథెంటికేషన్ యాప్ ద్వారా మీరు మీ ఫేస్ రికగ్నైజ్ చేయాలి, ఐరిస్ కరెక్ట్గా ఇవ్వాలి. అదేవిధంగా డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా డీటెయిల్స్ ఇవ్వండి. మీ వ్యక్తిగత వివరాలను మీ అందటి మీరు ఇచ్చేటప్పుడు ఇవ్వండి. ఎందుకంటే ఈ డీటెయిల్స్ని మీరు ఇచ్చిన డీటెయిల్స్ని ఈ అథెంటికేషన్ ఈ యాప్ ద్వారా చేసినటువంటి డీటెయిల్స్ సరిపోలాలన్నమాట. సేమ్ లేకుంటే కనుక మళ్ళీ మీరు ట్రై చేయండి. అలా కాదు ఏదైనా పర్వాలేదని చెప్పి ఇచ్చేసారనుకో రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ 4th వన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో క్లియర్గా మీ ఎగ్జామ్ సెంటర్స్ని ఐ మీన్ దట్ 2 ఆప్షన్స్ ఏదో ఉన్న డిస్ట్రిక్ట్స్ని మీరు క్లియర్గా ఇచ్చుకోండి. దీంతోపాటు మీరు ఏ పోస్టులకు అప్లై చేస్తున్నారో దానికి ఫీజు మీరు పే చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు అప్లై చేయండి. ఎందుకంటే మనం ఎంతో ప్రిపేర్ అయి ఉంటాం, కాకపోతే ఈ అప్లికేషన్ దగ్గర చిన్న మిస్టేక్ చేసామంటే కనుక అవకాశం మళ్ళీ రాదు మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేయండి. సో అప్లై చేసిన తర్వాత మీ ప్రింట్అవుట్ని చాలా దగ్గర పెట్టుకొని మీరు ఫర్దర్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఇక దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా సరే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.